ఇది రెండో లైన్ అండి. రెండో లైన్లో ఫీడింగ్ బాగానే ఉంది. ఈ చిన్నప్పుడు 6 వచ్చినప్పుడు అడ్జస్ట్మెంట్ కోసం అండి బద్దలు. స్టార్టింగ్లో వచ్చినప్పుడు పిల్ల బయటికి రాకుండా ఉండటానికి కొరకు అది బద్దెలు వేస్తామండి మేము. మనం పిల్లకి వయసు పెరిగే కొద్దీ మనం తల ఫీడింగ్ తినడానికి తల పట్టదు కాబట్టి అడ్జస్ట్మెంట్ చేస్తుంటామండి. దానికి సంబంధించిన నట్టు బోల్ట్ అండి. నిప్పుల హైట్ కానీ ఏదైనా కానీ, ఇప్పుడు నిప్పుల హైట్ ఉంది, చిన్నపిల్ల వచ్చినప్పుడు బాగా కిందకు ఉంటాయండి ఈ కోళ్ళు తాగే నిప్పుల పైప్ అనేది. కిందకు ఉంటే మనకి వయసు పెరిగే కొద్దీ వారంకి మనం పైకి లేపుతూ ఉంటామండి నిప్పుల పైపు. పిల్ల ఎప్పుడు తల పైకి లేపి తాగాలండి వాటరు. మనకి గ్రోత్ పెరగాలంటే ఎప్పుడు ఈ ఫీడింగ్ అనేది, వాటర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. వీక్లు అయిపోయే అవకాశం ఉంటుంది. ఫీడింగ్ లేకపోతే వీక్లు అయిపోయే అవకాశం ఉంటుంది. వాటర్ లేకపోయినా వీక్లు అయిపోయే అవకాశం ఉంటుంది. ఇది చూడండి, ఇక్కడ మీకు ఒక పిల్లని చూపిస్తాను. చూడండి, ఈ పిల్ల ముక్కు చూడండి. ఈ డీబీకింగ్ చేసిన కోళ్ళు అండి. ఈ డీబీకింగ్ చేశారు అంటే ముక్కులు కటింగ్ చేశారు. ఇది ముక్కులు కటింగ్ చేసిన కోడ్ అండి. మీకు ముక్కులు కట్ చేయలేను కోడ్ ఒకటి చూపిస్తాను. ఇదిగండి, ఇది ఫీడింగ్ తీసుకోవటానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇదేమవుద్దంటే మేత తినేటప్పుడు మేత అందదు. ఏమవుద్దంటే ఎదర ముక్కు వంకరగా ఉండటం వల్ల అది మీకు ఫీడింగ్ అందదు. మేత అదే ముక్కులు కట్ చేసిన డీబీకింగ్ చేసిన కోళ్ళు అయితే ఫీడు బాగా అందుకుంటాయి, బాగా తినడానికి అవకాశం ఉంటుంది. అది